ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ మీకు అర్థమైపోయింది. నౌ ఇట్ కంటిన్యూస్ విత్ ప్రగతి. ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు. ఇప్పుడు ఇలా అయిపోతుందన్నమాట. ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు. ఇలా వచ్చి వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు. అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు, మనం చదువుకోవాలి. మన పిల్లలకి, మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనమందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం. ప్లీజ్. రెండోది సార్, ఎందుకు చెప్పుకోలేదు అంటే చెప్పుకునే ఉండుంటారు. రెండోది వాళ్ళు కలిపి వర్క్ చేస్తూ ఉండొచ్చు. చాలామంది నన్ను అడుగుతున్నట్టు క్వశ్చన్ ఏంటంటే, ఇంత హెరాస్మెంట్ కంటిన్యూ అవుతున్నా కూడా ఆ అమ్మాయి అతనితోనే ఎందుకు మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తోంది అని. దీన్ని మా కమిటీ చాలా చాలా క్షుణ్ణంగా మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చూస్తోంది. వేర్ సెక్షువల్ హారాస్మెంట్ నేచర్ నుంచి, వర్క్ ప్లేస్ సెక్షువల్ హారాస్మెంట్ నేచర్ నుంచే చూస్తున్నాం. నెంబర్ 1, కన్సెంట్ ఉంటే అది వ్యాలిడ్ కన్సెంటా కాదా, ఆ కన్సెంట్ ఆ సందర్భంలో ఇచ్చినటువంటి కన్సెంట్ వ్యాలిడా కాదా. క్విడ్ ప్రోకో అంటే నేను నీకు నా సెక్షువల్ ఫేవర్ ఇస్తాను, నువ్వు నాకు పని ఇవ్వు, ఇది కూడా సెక్షువల్ హారాస్మెంట్ కిందకే వస్తుంది. కెన్ ఐ అండర్లైన్ దట్ అగైన్ అండ్ రిపీట్ దట్ అగైన్? క్విడ్ ప్రోకో, నువ్వు సెక్షువల్ ఫేవర్ నన్ను అడిగావు, నాకు పని ఇస్తాను అని, కానీ నేను నీకు సెక్షువల్ ఫేవర్ ఇచ్చాను, కానీ ఆ పని పూర్తయిన తర్వాత నాకు రావాల్సినటువంటి బెనిఫిట్ నాకు రానప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. నువ్వు నాకు ఇస్తానో నాకు రాలేదు, మరి నేను నీకు ఫేవర్ ఇచ్చాను కదా ఏంటి అని, రైట్? అది క్విడ్ ప్రోకో, అది కూడా సెక్షువల్ హారాస్మెంటే. అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఇచ్చిన కన్సెంట్, ఈ కేసు అనే కాదు ఏ కేసు అయినా సరే, అలాంటప్పుడు ఇచ్చిన కన్సెంట్ నాట్ వ్యాలిడ్ కన్సెంట్ అని కూడా అంటోంది. సో కన్సెంట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాలిడిటీ గురించి ఈ కమిటీ చాలా 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 లీగల్ పాయింట్స్ తోటి వెళ్తోంది. బికాస్ దిస్ ఇస్ నాట్ అన్ ఒకటే హారాస్మెంట్ కేసు కాదు, ఇందులో మల్టిపుల్ కోణాలు ఉన్నాయి. డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి, అఫేర్ అని ఉంది, ఆల్సో ఎందుకు ఆ అమ్మాయి ఇన్నాళ్ల నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఎందుకు చెప్పుకోలేకపోయింది అని ఉంది. సో రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాం. Consent and validity. Null and void. Validity of the consent. Basic case in Kadama. What she's mentioning about the general point. Overall ga cheppanu, consent gurinchi cheppanu. But ee case sambandhinchi whatever report, once we get all the evidences, whatever we do, we'll keep it in front of you. It's going to Lakshminarayan garu, before you ask your question, to add to Damu garu is saying, we are aware of what is all, anni telusu, allegations telusu, అమ్మాయి చేస్తున్నటువంటి అక్యూజేషన్స్ తెలుసు, మాస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్, వారి ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన స్టేట్మెంట్, అన్నీ మాకు తెలుసు. కానీ అన్ని కోణాల నుంచి మేము చూస్తున్నాం. వి డోంట్ వాంట్ టు రియాక్ట్ అట్ దిస్ పాయింట్. ఈ కేసు కాదండి, ఏం కాదు, ఎనీ కేస్ వీఆర్ వెరీ క్లియర్. వి లిసన్ విత్ ఎ వెరీ న్యూట్రల్ మైండ్ టు బోత్ ద పీపుల్. We are not biased at this point. We are not biased at all. ఈ కేసు అని కాదు, ఏ కేసు అయినా అట్టగే చూడబడుతుంది.